చాలా బాగా మేనేజ్ చేశారు. అసలు ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నీకేంటి, మాకే నమ్మబుద్ధి కావడం లేదు. అలా ఎలా మార్చారు విజయాంబిక గారు? డిఎన్ఏ రిపోర్ట్స్ రాకముందు కూడా నాకు ఫోన్ చేసి విండో నుంచి పారిపోమని చెప్పారు కదా. ఏంటి విజయాంబిక గారు, అంతా మనం అనుకున్నట్టే జరిగింది కదా. మీరు చెప్పినట్టే రిపోర్ట్స్ మార్చారు కదా. అయినా మీరెందుకు అలా ఉన్నారు? అసలు రాజు ఉండగా డాక్టర్ని ఎలా కలిశారు, రిపోర్ట్స్ ని ఎలా మార్చారు అని కనుక్కుందామని ఎంతో ఆనందంగా వచ్చాను. మీరు చూస్తే ఇలా ఉన్నారు. ఏమైంది? నువ్వు అనుకుంటున్నట్టు డాక్టర్ని నేను కలవలేదు. ఆ రిపోర్ట్స్ని కూడా మేం మార్చలేదు. రిపోర్ట్స్ మీరు మార్చలేదా? మరెవరు మార్చారు? అదే మాకు తెలియట్లేదు. రిపోర్ట్స్ మార్చే అవసరం మనకి కాకుండా ఇంకెవరికి ఉంది? నన్ను రూపగా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఇంకెవరికి ఉంది? ఎవ్వరికీ లేదు. కానీ రిపోర్ట్స్ మార్చారు. ఎవరో తెలియట్లేదు. హలో, నేను ఇక్కడ దొరికిపోయేలా ఉన్నాను. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వే ఇక్కడికి వచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి సేవ్ చేయాలి. హలో హలో. జీవన్ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? జీవనా అంటే ఇదంతా జీవన్ చేసుంటాడా? చెప్పు జీవన్. ఏంటి విజయాంబిక గారు, ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సిన మీరు దిగులుగా ఉన్నారు? తమ్ముడు 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 ఏమైంది తమ్ముడు? తమ్ముడు తమ్ముడు రాజు విడిచొచ్చే రాజు. ఎంత బాగా యాక్ట్ చేసావత్తా. అసలు ఇదెవరో నీకు తెలియనట్టు, దీన్నెప్పుడూ నువ్వు చూడనట్టు, మేమందరం నమ్మేటట్టు ఎంత బాగా యాక్ట్ చేసా. ఇంత ధైర్యంగా నా స్థానంలోకి వచ్చి
నా జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని అంత క్లారిటీగా చెప్తుంటే దీని వెనక ఎవరున్నారా అనుకున్నా. దీని అంతటికీ కారణం నువ్వా? ఈ పాముకి ఎన్ని పాలు పోసినా విషమే కక్కుతుంది అని తెలిసినా ఇంట్లో పెట్టుకుని మరీ పాలు పోస్తున్నాం. ఇంక నుంచి పాలు పోయకూడదు. చచ్చే వరకు కొడుతూనే ఉండాలి. రాఘవని పట్టుకున్నాక పెద్దయ్య గారికి నిజం చెప్పాక వీళ్ళ సంగతి చూద్దాం అనుకున్నాం. కానీ అంతవరకు వీళ్ళు ఆగేలా లేరమ్మాయి గారు. ఇప్పుడే నీ సంగతి తేలుస్తా. మీరంతా ఒక్కటే అని, ఇదంతా మీరాడుతున్న డ్రామా అని నాన్నకిప్పుడే చెప్తాను. నీ అంతు తేలుస్తాను. రా. రావే. నడు. రావే. ఏమని చెప్తావు? నేను రూపని కాదు అని చెప్పడానికి నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది?